బెల్లం పల్లీలతో 5 నిమిషాల్లో పల్లి పట్టి ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పేపర్ మీద పరిచి మంచి పల్లీలని మనం సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకి ఎంత అవసరం ఉందో అంత క్వాంటిటీ, నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నాను. తీసుకొని మీడియం ఫ్లేమ్ లేదా సిమ్లో పెట్టి దూరగా వేగే వరకు వేయించాలి. ఆ వేగుతున్న క్రమంలో మనం దానికి సరిపడా బెల్లం తీసుకొని తురుముకోవాలి. నేను 2 గ్లాసుల పల్లీలకు నేను గ్లాసున్నర బెల్లం వేస్తున్నా. స్వీట్ కావాల్సిన వారు 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. మనకు పల్లీలు రెడీ అయినాయి. రెడీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఇలా చేతితోటి రబ్ చేస్తే తెలుస్తుంది. సిద్ధమైన పల్లీలను కొద్దిసేపు చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే ముక్కలుగా విడగొట్టుకోవాలి. ఆ విడగొట్టిన తర్వాత ముట్టు లేకుండా చూసుకోవాలి. ముందుగానే సిద్ధం చేసుకున్నటువంటి బెల్లాన్ని వేడి చేసిన పాత్రలో వేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ కలపొద్దు. మెల్లమెల్లగా బెల్లం కరుగుతూ మనకి ఈ స్టిక్కీ స్టేజ్కి వచ్చేసింది. ఇక్కడ నుంచి సిమ్లో పెట్టుకుంటే ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి నురగ వస్తుంటుంది. ఈ క్రమంలో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక బాగా కలబెట్టాలి. మంచి టెక్స్చర్ అండ్ స్మెల్ వస్తుంది. పాకం వచ్చే ముందే మనం ఒక ప్లేట్లో నెయ్యి పూసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. పాకం ముదురుతుందన్నప్పుడు 1/4 టేబుల్ స్పూన్ మన వంట సోడా కలుపుకొని కలబెట్టుకోవాలి. ఆ వంట సోడా ఏం చేస్తుందంటే చిక్కీ క్రంచీగా ఉండే విధంగా చేస్తుంది. తినేటప్పుడు మనకు సాగదు. పాకం అటు ఇటు అయినా కానీ మీరు చూస్తారు కదా వంట సోడా వేసినాక ఏ విధంగా కలర్ మారిందో. 1 నిమిషం సేపు మనం దీన్ని కలబెడుతూనే ఉండాలి. లేకపోతే అడుగు అంటుకునే ప్రమాదం ఉంటుంది. ఈ క్రమంలోనే పాకం వచ్చినట్టు అనిపిస్తుంది. దాన్ని బౌల్లో నీళ్ళు తీసుకొని ఆ బెల్లం పాకాన్ని కొంచెం వేసి ఒక 5 నుంచి 6 సెకండ్లు వెయిట్ చేస్తే గట్టిపడి ఈ విధంగా క్రంచ్ లాగా విరియాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ చిక్కీ వస్తానికి అవకాశం ఉంటుంది. పాకం రెడీ అయింది. ఇప్పుడు మనం 1 by 1గా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలను వేస్తూ కలబెట్టాలి. కలబెడుతున్న క్రమంలో మంట సిమ్లోనే పెట్టుకోవాలి. లేకపోతే మాడిపోయే ప్రమాదం ఉంటుంది. బెల్లం పానకం మొత్తం పల్లీలకు అంటుకోవాలి. అలా సిద్ధమైనటువంటి పాకాన్ని తీసుకుపోయి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బౌల్లో వేసుకోవాలి. ఈ వేస్తున్న క్రమంలో మనకు జారదు, నీట్గా అయిపోతుంది. చూస్తున్నా ఏ విధంగా అయిందో స్పీడ్గా మనం చేయాలి. అదేవిధంగా ముందుగానే చపాతీ రోలర్కు నెయ్యి పూసుకొని కొంచెం ఫోర్స్తో ఒత్తుకోవాలి. ఈ ఒత్తిన తర్వాత మనకు పీస్ రావాలి కాబట్టి గార్లు పెట్టుకోవాలి. నా దగ్గర గార్లు పెడతానికి ఆ కట్టర్ లేదు కాబట్టి ఆ దోశలు తీసేటువంటి దాంతో చేస్తున్నా. పూర్తి ఇట్లా వచ్చినాయి. మనం నిలువు అడ్డం పెట్టేసుకున్న తర్వాత ఆరనివ్వాలి. ఒక అర్ధ గంటల చల్లారిపోతుంది. ఆ చల్లారిపోయిన తర్వాత 1 by 1 తీసి చూస్తుంటే మనకు పర్ఫెక్ట్ చిక్కీలు ఇలా పీసెస్ అయిపోతాయి. చూస్తారు కదా, కొంచెం ఓపిక పడితే అద్భుతమైనటువంటి చిక్కీ రెడీ అవుతుంది. దీనికి పెద్ద కావలసినటువంటి వస్తువులు కూడా ఏం లేవు. జస్ట్ బెల్లం పల్లీలు మాత్రమే, వంట సోడా. కావాల్సిందల్లా ఓపిక మాత్రమే. మీరు ఓపుకుంటే ఈ పల్లి చిక్కీ తొందర రెడీ అవుతుంది. మీ పిల్లలకు పాలిచ్చే తల్లులకు అద్భుతంగా ఈ చిక్కీ అనేది హెల్ప్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటివి మస్తు చూసిన వాళ్ళు అనుకుంటున్నారా? కాదు, ఒకసారి ట్రై చేయండి. మీకు ఇలా రాకపోతే కింద కామెంట్ చేయండి.